హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 కనుక తిరుపతి వ్లాగ్స్లో ఎవరైనా చూడకపోయింటే కనుక పార్ట్ 1 వెళ్ళి చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము లాస్ట్ వీడియో ఒక చోట కూర్చున్నామని చెప్పాను కదా, అది చుట్టూ అట్మాస్ఫియర్ అనమాట. మీకు అక్కడ గుడి కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గుడి అనమాట, స్వామిది. అక్కడ నుంచి కొంచెం ఇటు సైడ్లో ఉందన్నమాట వరాహస్వామి గుడి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అప్పటికి ఇంకా వదలలేదు, గేట్లు వేస్తారు అని చెప్పి, అందుకని ఇంకా అదే మెయిన్ గుడి. ఇది వచ్చేసి జ్యోతి వెలిగించారు, అది కూడా నేను మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను అనమాట. దగ్గరికి వెళ్ళడానికి చాలామంది ఉన్నారని చెప్పి ఇంకా వెళ్ళలేదు. అదే ఇంకా జ్యోతి వెలిగిస్తున్నారు, చాలామంది వరకు వెలిగిస్తున్నారు అట్లా పెట్టి. ఇక్కడ మేము కూర్చున్నాకి కొంచెం దగ్గరలో కిందకు వచ్చి దిగితే ఇక్కడ వచ్చి షూటింగ్ జరుగుతుంది అన్నమాట. అది ప్రవచనాలు చెప్పడం కానీ అట్లా అంటారు కదా, నాకైతే అంత క్లారిటీగా తెలియదు, మీకైతే తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు ఆరెంజ్ శారీ వాళ్ళు కనబడుతున్నారు కదా, వాళ్ళు వచ్చేసి సేవకులు అనమాట. వాళ్ళు అటు సైడ్ నుంచి వెళ్తుంటే వాళ్ళు కూడా మీకు చూపిస్తున్నా. అక్కడ వచ్చేసి షూటింగ్ జరుగుతుంది, పంతులు గారు వాళ్ళు అట్లా. మీకు నాకు తెలిసి కెమెరా కనిపిస్తే ఉంటుంది, ఆ సెట్టింగ్ అవే ఆ స్వామిది విగ్రహం టైప్ లాగానే అట్లా చేసి పెట్టారనమాట. వీళ్ళు వచ్చేసి ఇటు సైడ్ శారీ వాళ్ళు, వీళ్ళు కొంచెం సింగర్స్ అనమాట. కొంచెం పంతులు గారు చెప్పేటప్పుడు కూడా మంత్రాలు అట్లా చదువుతారేమో, నాకంత క్లారిటీగా తెలియదు, బట్ అక్కడ షూటింగ్ అయితే అవుతుంది. ఇంకా మేము వచ్చేసి వరాహస్వామి గుడికి వెళ్ళటానికి అమ్మమ్మ, నేను, అమ్మ ముగ్గురం రెడీ అయిపోయాం. నాన్నకి బాగాలేదు కాబట్టి నాన్న అక్కడే కూర్చున్నాడు, నాన్న రాలేదు. ఇంకా మేము ముగ్గురమే వెళ్తున్నాము అట్లా. ఇంకా నడుచుకుంటూ అట్లా వెళ్తున్నాం. అక్కడ మీకు అసలు అంతసేపు ఎందుకు వెయిట్ చేసాం మేము, అక్కడ ఎందుకు గేట్లు మూసేశారు అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ ఏమైంది ఏంటి, గేట్లు ఎందుకు క్లోజ్ చేశారు కాసేపటి వరకు అని చెప్పి, మీరు అది కూడా చూడండి. ఇంకా మీరు అబ్జర్వ్ చేశారా, నేను అమ్మ ముగ్గురం ట్విన్నింగ్ వేసుకున్నాం అనమాట. నారాయణపేట మీకు తెలిసే ఉండిద్ది ఆ శారీ, లాస్ట్ టైం కూడా ట్విన్నింగ్ అట్లా వేసుకున్నాం. ఇది వచ్చేసి నా నారాయణపేట డ్రెస్, నా బర్త్డేది. మీరులో ఎవరన్నా నా బర్త్డే వీడియోస్ కనుక చూడకపోతే షార్ట్స్లోకి వెళ్ళి చూసేయండి. నా బర్త్డే వచ్చేసి March 21, ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది, కాకపోతే చూడ వాళ్ళు వెళ్ళి చూసేయండి ఒకసారి. ఇప్పుడే వెళ్తున్నాం అనమాట, అందరూ ఇంకా జనాలు ఉన్నారు. ఇది వచ్చేసి కింద నుంచి, నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు జ్యోతి అని చెప్పి పైనుంచి తీసాను, నేను వచ్చి ఇప్పుడు కింద నుంచి తీసాను అనమాట వీడియో. మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని చెప్పి కింద నుంచి ఎట్లా ఉంది అని చెప్పి. ఒక 5 వరకు ఉన్నాయన్నమాట అట్లా జ్యోతి, అందరూ వెలిగిస్తున్నారు. అలా వెలిగిస్తే మంచిదంట, సో అట్లా వెలిగించారు. ఇంకా వరాహస్వామి గుడికి అయితే గుళ్ళు ఎందుకు క్యాప్చర్ చేయలేదు అంటే, మీకు అందరికీ తెలిసే ఉండిద్ది, అక్కడ డిస్ప్లే బోర్డ్ లాగా ఇస్తారు, మనం ఏమీ చేయకూడదని చెప్పి. ఇప్పుడు నేను చూపించేది వరాహస్వామి గుడి అనమాట. అట్లా వీడియోస్ ఏమీ తీయకూడదు, ఫోటోలు తీయకూడదు అని చెప్పి అక్కడ ఆల్రెడీ రాసి ఉంటుంది. మన రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి కాబట్టి నేను ఏ గుడిని క్యాప్చర్ చేయలేదు. ఇది వచ్చేసి ఇందుకేనమాట, ముందు స్వామి ఇంకో రూపం ఏనుగు అంటారు కాబట్టి ఏనుగుని తీసుకెళ్తున్నారు. మా లక్కీ ఏంటి అంటే, మేము వెళ్ళిన టైంలో వాటిని అట్లా తీసుకెళ్ళారు, మేము లక్కీగా చూసాము, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తున్నారని చెప్పేసి మన గేట్లు అయితే క్లోజ్ చేయడం జరిగింది, లేదంటే ఇంకా ఇది నేను మీకు చూపించేదాన్ని కాదు, అసలు నేను చూసేదాన్ని కాదు. ఇంకా లక్కీగా అట్లా మీకు చూపిస్తూ నేను చూశానన్నమాట. ఇది వచ్చేసి వరాహస్వామి లైన్లో నుంచున్నాం, మేము లైన్లో నుంచొని వీడియో తీస్తున్నాం మీకు. నెక్స్ట్ ఏమో స్వామిని అనమాట, స్వామిని తీసుకొస్తున్నారు.
ముందు ఏమో అటు సైడ్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళింది, స్ట్రైట్ వెళ్ళాక అప్పుడు ఇటు సైడ్ టర్న్ తిరిగింది అనమాట. ఇంకా మీకు దగ్గరికి వచ్చేది కూడా నేను క్యాప్చర్ చేశాను, అది కూడా మీరు చూసేయండి. మాకైతే అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు డైరెక్ట్గా. అన్నీ అంత బాగా జరిగే ట్రిప్ అంతా కూడా బాగా సక్సెస్ఫుల్గా జరిగి ఇట్లా అంతా బాగా జరిగింది. మేమైతే అన్నీ చూసామన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, అసలు ఎంత నిండుగా ఎంత బాగుంది. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా. ఇంకా నేను దగ్గరకు వచ్చాక కొంచెం జూమ్ చేసి మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తున్నాను. అది ఇంకా అందరూ మోస్తున్నారనమాట, పంతులు గారు వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ మోసుకొని అట్లా తీసుకొస్తున్నారు. ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు అట్లా దగ్గరగా అక్కడే ఉంచారనమాట. ఇంకా జనాలంతా వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం అందరూ చేశారు. ఇంకా స్వామిని అయితే తీసుకెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మేము కూడా ఆ లైన్లో నుంచున్నాం. ఇంకా గేట్లు ఓపెన్ చేయాలి, శాంతం తీసుకెళ్ళిపోయే వరకు అప్పటి వరకు ఉంచారు. నెక్స్ట్ అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా లైన్ అయితే ఆల్రెడీ దాటేసి వచ్చేసాం. లైన్ దాటి వచ్చాక మామూలుగా ఇంకా లైన్ ఏమి ఉండదు, మళ్ళీ గుడి దగ్గర ఉంటుంది లైను. ఆ మధ్య కొంచెం గ్యాప్లో లైన్ ఏం లేదు, ఇంకా మామూలుగా నడుచుకుంటూ వెళ్తామే. అందుకే ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. కొంచెం గుడి దగ్గరలోకి వచ్చాక ఒక 4 అట్లా సుమారుగా ఎన్నో గుర్తులేదు అని లైన్లు గుడి దగ్గరలోకి వచ్చాక. ప్రస్తుతానికి అయితే లైన్ ఏం లేదు కాబట్టి మేము ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను అమ్మ ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్తున్నాము. ముందైతే మేము కన్ఫ్యూజ్ అయ్యాము ఏది వరాహస్వామి గుడి అని చెప్పి. తర్వాత అట్లా నడుచుకుంటూ వెళ్ళాక అప్పుడు చూసుకొని ఇదే అనుకొని బయట బోర్డు ఉంటుంది కదా, అది చూసుకొని వెళ్తున్నాం అన్నమాట.
ఇంకా మేము నైటే అయిపోయింది దర్శనం చేసుకునేపాటికి. నైట్ అయిపోయాక వీడియోస్ తీసాం, మీరు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి వీడియోస్. అక్కడే వెంకమాంబ అన్నసత్రం ఉందని చెప్పి ఉంటే అక్కడే తినేసి వచ్చి పడుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము, రూమ్ ఖాళీ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇంకా వచ్చేసామన్నమాట బస్ స్టాప్కి. మీలో ఎవరన్నా పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఎవరన్నా లైక్ చేయడం మర్చిపోయారనుకోండి, వెళ్ళి లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ప్రీవియస్ వీడియోస్, షార్ట్స్ అన్నీ చూసేయండి. ఇంకా హ్యాపీగా రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. బాయ్.